ప్రభుని ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందాలంటున్నాం. మరి దేవుని వాక్యంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు బలలో పాలు పొందుతాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 14-15 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు. పేజీ నెంబర్ 100, కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 100, యోహాను సువార్త 19వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ దినము పస్కాను సిద్ధపరుచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడ్డకై అతడు ఆయనను వారికి అప్పగించాను. దేవుడు చదవబడిన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మరి బలలో యోగ్యముగా పాలు పొందేవారిగా మనకు తగిన సహాయము చేయనుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇదిగో మీ రాజు. ఇందాక మనం ఏం చూసాము? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మన సౌందర్యం కోరిన రాజుగా మనం ఆయన్ని చూసాం. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాం? ఇదిగో మీ రాజు అంటే ఏమైంది? పరిస్థితి ఏంటి? రాజును గుర్తుపట్టలేని వారము అయిపోయినాం. ఒక లోకాన్ని పరిపాలించే వ్యక్తి ఇదిగో మీ రాజు అని జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇదిగో మీ రాజు అని అంటున్నాడు. ఎవరు? పిలాతు. ఇదిగో మీ రాజు అని వాళ్ళకు పరిచయము చేస్తున్నాడు. పస్కాను సిద్ధపరిచే దినమంట. ఆ దినం కూడా పస్కాను సిద్ధపరిచే దినం. పస్కాను సిద్ధపరిచే దినమున యేసు ప్రభువుకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఏంటంట? వాళ్ళ రాజును వారు గుర్తించలేనటువంటి ప్రజలుగా వాళ్ళు ఉన్నారు. కనుక వాళ్ళ రాజుని వారు గుర్తించలేని ప్రజలుగా ఉన్న కారణం చేత ఒక అన్యుడైన, లేకపోతే ఒక లోకపరమైన అధికారం కలిగిన వాడు యేసు ప్రభువుని గురించి చెబుతూ ఇదిగో మీ రాజు అని వాళ్ళకు పరిచయం చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇతనిని సంహరించుము, చిలువ వేయండి అంటే చంపేయండి, ఈయన్ని చంపేయండి అంటున్నారు. రాజు, మీ రాజు అని పరిచయం చేసిన దగ్గర ఈయన చంపేయండి అంటున్నారు. కాబట్టి ఏమంటున్నారు? సంహరించుము, చిలువ వేయమని కేకలు వేసి, అంతటా పిలాతు, మీ రాజును చిలువ వేయుదునా అని వారిని అడిగాడు. మీ రాజును చిలువ వేయుదునా? మీ రాజయ్యా ఇదినా? మీ రాజును చిలువ వేయాలా అని అడిగాడు. అంటే వాళ్ళు ఏమంటున్నారు? అతడు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు. అతడు మా రాజు కాదు, కైసరు మాకు రాజు. కనుక కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అనని ఏం చేస్తున్నారు? యేసు ప్రభువుని వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఈ రాజు నీ సౌందర్యం కోరినవాడు, నీ క్షేమాన్ని కోరినవాడు, నీకు సహాయం చేయడానికి వచ్చినవాడు, నిన్ను రక్షించడానికి వచ్చినవాడు, నిన్ను విడిపించడానికి వచ్చినవాడు, నిన్ను నడిపించడానికి వచ్చినవాడు, నీకెంతో కావలసిన వ్యక్తి నువ్వు మర్చిపోయావు. ఇంకొకటి చెప్తున్నాడు, ఇదిగో మీ వాడే, మీ రాజే, తీసుకుపోండి అని. అంటే ఈయన మా రాజు కాదు, మా రాజు కైసరే మాకు రాజు. కానీ ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే ప్రియులారా, ఇదిగో మీ రాజు అని పిలాతు యేసుప్రభువుని పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు రాజుగా ఆయన్ని అంగీకరించడానికి మనసు లేనటువంటి వాళ్ళు అయిపోయినారు. వాళ్ళు ఆయన రాజుగా అంగీకరించట్లేదు. వాళ్ళు రాజుగా ఆయన్ను గుర్తించలేదు. వాళ్ళు రాజుగా ఆయనను గుర్తించకపోగా ఏం చేసినారు? ఆయన్ను చంపేయి, ఆయన మాకొద్దన్నారు.
కనుక ఇక్కడ మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే వాళ్ళ రాజుని వాళ్ళు చంపేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఇంకో మాట మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వ్రాయబడిన మాటల్లో ఉన్న అర్థాన్ని ఏమర్థం చేసుకోవచ్చు అంటే, యేసు ప్రభువుని సంపుటకు వాళ్ళు రోమా చక్రవర్తితో చేతులు కలిపారు. యేసు ప్రభువును చంపడానికి, వాళ్ళ రాజును చంపడానికి వాళ్ళు ఏం చేసినారంట, రోమీలతో వాళ్ళు చేతులు కలిపారు. కనుక యూదులు చేసినటువంటి పొరపాటు ఏంటంటే, వాళ్ళ కొరకై వచ్చిన రాజుని వాళ్ళు నిరాకరించారు. వాళ్ళ కొరకై వచ్చిన రక్షకుడిని వాళ్ళు నిరాకరించారు. ఇదిగో మీ రాజు అంటే ఈయన మాకు రాజు కాదు, ఈయన మాకు రాజుగా వద్దు, ఈయన చంపేసేయి, మాకు రాజు ఎవరై అంటే కైసరే. కాబట్టి కైసరే మా రాజు, వేరొక రాజే లేడిక అని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని రాజుగా వాళ్ళు అంగీకరించలేని పరిస్థితి కలిగిన వారు. అంటే ఏమంటున్నారంట, సంహరించు, చంపేయండి, ఆయన చిల్లు వేసి చంపేయండి అంటున్నారు. కనుక ప్రియులారా, ఈ రాజుని సౌందర్యమును కోరిన ఈ రాజును మనం ఏం చేయాలా, అంగీకరించాలి. లేకపోతే ఏం చేయాలా, ఆ రాజును మనం నమస్కరించి గణపరచాలి. అలాంటి అనుభవం ఇచ్చినటువంటి అప్పుడు ఆ సందర్భంలో అసలు ఆ రాజు ఎవరు మాకు తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తూ ఆయనను చిలువ వేయటానికి రోమీలతో చేతులు కలిపినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళు కలిగి ఉన్నట్లు, మనం కూడా ఈ దినాల్లో మన రాజుని గుర్తించలేని పరిస్థితుల్లో పడిపోయినటువంటి వాళ్ళంగా ఉంటున్నామేమో. మన రాజు, మీ రాజు ఇదిగోనయ్యా అని వేరే వాడు మనకు గుర్తు చేయవలసిన పరిస్థితి వస్తుందేమో. రాజును మర్చిపోతున్నామంటే మనం దేనికి సంబంధించిన వాళ్ళం అనేది కూడా మనకు గుర్తులేదు. చూడండి, ఇక్కడ ఈ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కనుక మన యేసు ప్రభు ఎవరంట, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ఆయన యొక్క రాజ్యంలోని, లేకపోతే ఆయనకున్నటువంటి రాజ్యర్కంలోని ప్రత్యేకమైన హోదాను గుర్తించలేని పరిస్థితులు ఉన్నాం. సామాన్యమైన రాజు కాదు ఈయన, రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. కనుక అనేక మందిని ఏర్పరచుకున్నట్టు కొరకై, వాళ్ళ సౌందర్యం ఇచ్చి వాళ్ళు ఆయన కనపరిచేటువంటి వారుగా ఉండ కొరకై మరి ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా వాళ్ళు గుర్తించలేని వారుగా ఉన్నారు. సంహరించు అని వాళ్ళు ఆయన మీద తిరుగుబడినటువంటి పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు ఒక సందర్భాన్ని మనం చూద్దాం. దేవుడు ఆయన ప్రజలైన మనకు రాజు. మన రాజు ఎవరై అంటే మనం ఏం చెప్తాం చెప్పండి? మన రాజు ఎవరంటే మా రాజు దేవుడే. లేకపోతే యేసుక్రీస్తు ప్రభువే మాకు రాజులకు రాజు. కనుక ఆయనే మా రాజు, ఆయనే మమ్మల్ని పరిపాలించేవాడు, ఆయనే మాకు పరిపాలకుడు ఉంటే చాలా మంచిది అనేటువంటి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మర్చిపోకూడదు. మంచి పరిపాలకుడు మన ప్రభు మంచి పరిపాలన చేసేవాడు. ఆయన బీదలకు అన్నం పెట్టేవాడు, లేకపోతే కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకునేవాడు. అనేక మంది ఇబ్బందులు ఉన్నప్పుడు వారిని పరామర్శించిన యేసు ప్రభు లాంటి మంచి పరిపాలన ఎవరైనా చేయగలిగారంటే ఎవరు చేయాల. ఇంతవరకు లోకంలో కూడా ఎన్నో రకాలైనటువంటి రాజ్యాలు వచ్చినాయి, ఎంతోమంది రాజులు వచ్చినారు, ఎన్నో రకాలైనటువంటి అధికారాలు వచ్చినాయి. మరి ఎంతోమంది వచ్చినా కూడా ప్రజలను చక్కగా వాళ్ళను ఆదరించేటువంటి రాజు అయితే ఇంతవరకు ఇక్కడ రాలేదు. చూడండి, ఇంతవరకు అనేక మంది రాజులు వచ్చినారు, కానీ ఎంతో కొంత కొరత అయితే ప్రజలకు ఉండినట్టు పరిస్థితి ఉంది. అయితే మన రాజు అలాంటి రాజు కాదు, యేసు ప్రభు అలాంటి రాజు కాదు. యేసు ప్రభు రాబో దినాల్లో ఈ లోకంలో భూలోకంలో 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. చూడండి, ఏ రాజును చూసినా బహుశా ఎంతకాలం పరిపాలన చేస్తారు? 5 ఏళ్ళు, అంతే కదా. మన భారతీయ విధానాల ప్రకారం 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, లేకపోతే మహా అయితే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తాడు, అంతే కదా. కొన్ని కొంతమంది రాజులను చూసుకుందాం, వాళ్ళ లైఫ్ ఎంత? వాళ్ళ లైఫ్ యావరేజ్న 80 వేసుకోండి, బహుశా వాళ్ళు ఒక 60 సంవత్సరాలు పరిపాలన చేసి ఉంటారు. అంతకంటే మించి పరిపాలన చేసిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ పరిపాలనలో కూడా ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి, పేదలకు సరిగ్గా న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే యేసు ప్రభు రాబో దినాల్లో 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. 1000 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో సింహాసనంలో కూర్చుని ఈ భూమిని పరిపాలించబోతున్నాడు. ఆయన అందుకే రాజులకు రాజు, రాజులందరికీ పైన ఉండేటువంటి రాజు.
1000 సంవత్సరాలు ఈ పరిపాలనలో ఆయన ఏ పరిపాలన చేస్తాడంట? నీతి పరిపాలన చేస్తాడు. ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతి లేని పరిపాలన చేస్తాడు, లంచాలు లేని పరిపాలన చేస్తాడు. లేకపోతే ప్రజలు రాజులు దుర్మార్గంగా ఏలినప్పుడు ప్రజలు ఏం చేస్తారంట? నిట్టూర్పు విడుస్తారంట. అయ్యో మా రాజు ఏంటరా అని ఎలాంటి రాజు దొరికాడు అనుకుంటారంట. అంటే ఊరికే అంటే వాళ్ళ ప్రాణం సమచిల్లిపోయేది ఉంటుంది. అందువల్ల ఈ లోకంలో మరి రాజులు ఎవరైనా పరిపాలించినప్పుడు సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలు అంతే నిట్టూర్పులు విడుస్తారు, లేకపోతే కొంచెం వేదన చెందే వాళ్ళు ఉంటారు. అయితే యేసు ప్రభు రాజుగా ఈ లోకంలో పరిపాలన చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి మరి చూడండి, ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళకైనా కూడా ఆయన ఏం చేస్తాడంటే న్యాయముగా పరిపాలన చేస్తాడు, లేదా నీతిగా పరిపాలన చేస్తాడు. ఆయన ఎక్కడ ఏ విధమైనటువంటి అవినీతికి తావులేని పరిపాలన చేయబోతున్నాడు రాబో రోజుల్లో. అయితే ఆయన పరిపాలనకు ముందు ఇంకో పరిపాలన కూడా ఉంది. ఎవరా పరిపాలన చేసేవాడు అంటే అంత్యక్రీస్తు అనేటువంటి ఒక పరిపాలకుడు రాబోతున్నాడు. యేసు ప్రభువుకు ముందు రోజుల్లో పరిపాలన చేస్తాడు. 7 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఈ లోకంలో ఇప్పటివరకు 5 సంవత్సరాల పరిపాలన అవకాశం కదా, 5 సంవత్సరాలకు మించి ఎక్కడ ఉన్నట్టు లేదు. బహుశా ఒకవేళ ఉంటే మనకు తెలియదు. ఒకవేళ మనకు తెలిసిన వరకు 5 సంవత్సరాల పరిపాలన, కానీ అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరాలు ఉంటుందంట. వీళ్ళంతా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రాజులు లేదా పరిపాలన చేసేటువంటి ఈ యొక్క ప్రధానమంత్రులు లేదా రాజులు వీళ్ళందరూ కూడా ఏంటంట, ఈ పరిపాలన మేము చేయలేకపోతున్నాము, మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాము అని వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేస్తారంట. రాజకీయాలు చేయలేక, ప్రజలను పరిపాలించలేక, వాళ్ళు ఆ పదవికి న్యాయం చేయలేక మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేస్తే నేను చేస్తాను చూడండి అని ముందుకు వచ్చి చేసేవాడే అంత్యక్రీస్తు. ఒరే నాయన మీకు చేతగా లేదు, నేను చేస్తాను చూడండి బాగా అని ఏం చేస్తాడంట, బాగా పరిపాలించడానికి ప్రయత్నం చేసి కొన్నాళ్ళకే సతికిలు పడిపోతాడు. అతని పరిపాలన ముగించబడదు. ఈలోపు అతని పాపం కూడా పెరిగి అతను యేసు ప్రభు చేత సంహరించబడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసు ప్రభు ఏం చేస్తాడంట, అంత్యక్రీస్తుని బంధిస్తాడు, అగాధంలో వేసి బంధిస్తాడు. కనుక ఆ తర్వాత యేసు ప్రభు 1000 సంవత్సరాల పరిపాలన చేయనంటున్నాడు. ఎలాంటి పరిపాలన అంటే ఇక ఏ విధమైనటువంటి దుఃఖము లేదు, రోగాలు లేవు. ఇక చూడండి, హాస్పిటల్స్, వైద్యులు వీళ్ళంతా ఖాళీగా గోళిగిలు కూటమి. ఇక ఇప్పుడున్న హాస్పిటల్స్ కిటకిటలాడిపోతున్నాయి. అప్పుడు అసలు రోగమే లేదు, వైద్యుడే అవసరం లేదు. ఎందుకంటే యేసు ప్రభు పరిపాలనలో ఎలాంటి అవినీతి లేదు. మనం తినే ఫుడ్లో ఎంత లోపం ఉంది. ఇప్పుడు ఏదైనా బయట స్నాక్స్ తీసుకోండి, నూడిల్స్ అంటున్నారు, ఏదో బర్గర్లు, పిజ్జాలు అంటున్నారు. అవి తీసుకుంటే ఎంతో కొంత అనారోగ్య పరిస్థితులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాటిలో ఏదేదో కలుపుతున్నారు. ఆహారం కలుషితం అవ్వడం ద్వారా ఏదో ఆహారంలో లోపం ఏర్పడి మనకు అనారోగ్య పరిస్థితులు వచ్చేస్తున్నాయి. చాలామందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అయితే ఆ దినాల్లో, యేసు ప్రభు దినాల్లో ఇలాంటి ఆహారంలో కల్తీలు ఉండవు, లేకపోతే పంటల పొలాల్లో కల్తీలు ఉండవు, వేసే గింజల్లో నకిలీ గింజలు ఉండవు, ఎరువులు వేయాల్సిన అవసరం లేకుండా పంటలు పండించే రోజులు యేసు ప్రభు దినాల్లో రాబోతున్నాయి. కనుక ఆయన దినాలు ఎంత చక్కగా ఉంటాయంటే 1000 సంవత్సరాలు నీతి పరిపాలనలో ప్రజలు ఆనందించుట అది ఎంతో గొప్పదైనటువంటి విషయం. కనుక అలాంటి పరిపాలన చేయబోతున్న యేసు ప్రభువుని, అలాంటి పరిపాలన చేసేటువంటి ఆ యొక్క దినాలు రాబోతున్నటువంటి ఆ పరిపాలన చేసే రాజుని వీళ్ళు ఏమనుకున్నారంట, మాకు ఆ రాజు వద్దు, ఆ రాజు మాకు అవసరం లేదు, అతన్ని చంపివేయి. కనుక ఇట్లాంటి పరిస్థితిలో రాజును కూడా గుర్తించలేనటువంటి ప్రజలుగా విశ్వాసులు ఈ రోజులు అనేకులు మరి గుర్తించలేకపోతున్నారు. యేసు ప్రభువుని రాజుగా గుర్తించలేకపోతున్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు ఎవరు? మోషే నియమించింది ఎవరు? దేవుడు. మోషే నియమించి వాళ్ళకు నాయకుడు నియమించి ఆ నాయకుడిని ఈజిప్ట్ నుంచి విడిపించి తీసుకురావడానికి మోషే నాయకుడిగా పంపిస్తే ఈయన వాళ్ళని ఏం చేసినాడంట, న్యాయాధిపతిగా ఉండి దేవుడే వాళ్ళకు చక్కగా వాళ్ళకు దారి చూపిస్తూ వాళ్ళకి అన్ని బాగుబోగులు చూస్తూ వాళ్ళని నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలీలకు ఒక దినాన్ని ఒక ఆలోచన పుట్టిందంట. ఏమైనా ఆలోచన పుట్టింది? మాకు ఒక రాజు కావాలి అని ఆలోచించారంట. చూడండి, మొదటి సమూయేలు, దయచేసి చూడండి, మొదటి సమూయేలు దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు 8వ అధ్యాయం
5-7 వచనాలు కలిసి ఉంటాయి ఉంటాయి చూడండి. 5-7 వచనాలు. మొదటి సమూయేలు 8వ అధ్యాయం. 5-6-7 వచనాలు. చిత్తగించుము లేకపోతే 4వ వచనం నుండి చూడండి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా, ఇశ్రాయేలీలు మాకు ఒక రాజును నియమించు అని అడిగారు. ఏమని అడిగారంట? మాకు ఒక రాజును నియమించు, మేము ఒక రాజును ఎన్నుకుంటాం, మాకు ఒక రాజు అవసరం అని వాళ్ళు అడిగారంట. ఎవరిని అడిగారు? సమూయేలు అనేటువంటి ప్రవక్తను అడిగారు. మాకు ఒక రాజును నియమించు, మాకు రాజు అవసరమని వాళ్ళు అడిగారు. అడిగితే కింద దేవుడు అంటున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు 6-7 వచనాలు చూడండి. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండిన కనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వారు నన్నే విసర్జించారు. ఇశ్రాయేలీలు మాకు ఒక రాజును నియమించు అని అడిగిన దగ్గర దేవుడు ఎలా దిక్కున్నాడు, దాన్ని ఎలా ఆలోచిస్తున్నాడంటే, వీళ్ళు నన్ను విసర్జించి వాళ్ళకు ఒక రాజును నియమించాలని కోరినారు కనుక వాళ్ళకు ఒక రాజును నియమించు. ఎవరా రాజు అంటే సౌలు రాజు. సౌలు రాజును దేవుడు వాళ్ళ కొరకు మరి సమూయేలు చేత వాళ్ళ కొరకు రాజు ఏర్పరిచి వాళ్ళ యొక్క మరి పరిస్థితి అంటే ఆయన్ని విసర్జించిన పరిస్థితి ఉంది కనుక ఆయన ఏం చేసినాడంటే వాళ్ళ విషయంలో కొంచెం మౌనంగా ఉంటూ వచ్చాడు. వాళ్ళు ఏం చేస్తారో చూడాలనుకున్నాడు దేవుడు. సౌలు అనేటువంటి రాజు వాళ్ళ మీద నియమించబడిన తర్వాత సౌలు అనేటువంటి రాజు ప్రజలకు ఎంతో నష్టం కలిగించి ప్రజల యొక్క బాధలకు కారకుడైనాడు. వాళ్ళు కోరుకున్న రాజు వాళ్ళను హింసించేటువంటి రాజు అయినాడు. వాళ్ళు కోరుకున్న రాజు వాళ్ళను సరిగా పరిపాలన చేయలేని రాజు అయినాడు. వాళ్ళు కోరుకున్న రాజు దేవుని యొక్క ఏర్పాటును జరిగించని రాజు, దేవుని యొక్క ఏర్పాటులో జీవించని రాజు. అందువల్ల ప్రజలకు ఎంతో కష్టం కలిగింది. వాళ్ళు ఎంతో నలిగిపోతూ వచ్చారు, ఎంతో బాధలు పడుతూ వచ్చారు. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదురవుతూ వచ్చినాయి. కనుక దేవుడు వాళ్లకు రాజుగా ఉండి వాళ్ళు నడిపించినంతకాలం వాళ్ళకేమీ కాలేదు. వాళ్ళకంట దేవుడు వాళ్ళకు నాయకుడు కూడా నడిపించినప్పుడు వాళ్ళకేమీ కాలేదు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగలేదు. ఒక మాట చెప్పమంటారా? 40 సంవత్సరాల పాటు పొయ్యి వెలిగించల వాళ్ళు. దేవుడు వాళ్ళకు రాజు ఉన్నంతకాలం 40 సంవత్సరాల పాటు వాళ్ళు పొయ్యి వెలిగించలా. వాళ్ళు అగ్గి పుట్టించి పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేకుండా పోయింది. వాళ్ళు వేసుకున్న వస్త్రాలు 40 ఏళ్ల పాటు మాసిపోలేదు, చినిగిపోలేదు. దేవుడు వాళ్ళకు రాజు ఉన్నంతసేపు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళకు ఎంత దూరం నడిచినా అసలు నలిపి అనిపించలేదు. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు సహాయం చేసి వారికి చక్కగా వాళ్ళకు తోడుగా ఉంటుంటే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఆయనను విసర్జించారు. ఆయన మాకొద్దనుకున్నారు. ఈ రాజు మాకొద్దండి, మాకు రాజు కావాలని ఇంకో రాజును వాళ్ళు కోరుకున్నారు. అప్పుడు ఏమైందంటే ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దేవుడే వాళ్ళకు రాజుగా ఉంటే మంచిగా చక్కగా జరిగే ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా వాళ్ళేంటి చేతులారా చెడగొట్టుకుని దుష్టుడైన రాజును వాళ్ళు అంటే మనుష్య రీతిగా ఒక రాజును కోరుకున్నారు. కానీ ఆ రాజేం వాళ్ళను చక్కగా పరిపాలించలేని వాడైనాడు. ఆ రాజును బట్టి ప్రజలంతా నలిగిపోయారు. ఒకసారి ఆ రాజు పరిపాలన కింద సౌలు అనేటువంటి రాజు పరిపాలన కింద ఉన్నప్పుడు ఫిలిస్తీన్లకు వీళ్ళకి యుద్ధం వచ్చింది. ఫిలిస్తీన్లకు వీళ్ళకి యుద్ధం వస్తే అవతల ఫిలిస్తీన్ల తరపున గొల్యాతు అనేటువంటి వాడు నిలబడి రెండ్రా చూసుకుందామని ఇశ్రాయేలు సైన్యాన్ని హెచ్చరిక చేస్తుంటే భయపడి దాక్కుంటుంటే ఈ రాజు ఏమీ చేయలేకపోయాడు.
ఈ రాజు ఏం చేయలేక గుడారంలోకి దాక్కున్నాడు పోయి. సౌలు అనేటువంటి వీళ్ళు ఏర్పరచుకున్న ఈ రాజు వాళ్ళని కాపాడలేకపోతున్నాడు. వాడేమో చాలా ఛాలెంజ్ చేస్తున్నాడు, రారా చూసుకుందాం నీ సంగతి ఏంటి తెలిచేస్తానంటున్నాడు. ఈ రాజు ఏమో గుడారంలో దాక్కున్నాడు. ప్రజలేమో యుద్ధం చేయడానికి ముందుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అదే దేవుడు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుని ఆయన పరిపాలన కింద ఉంటేనేమో వీళ్ళకి ఎవరు అడ్డొచ్చినా కూడా ఆయన తొలగించుకుంటూ వాళ్ళని ముందుకు నడిపించాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి ప్రయాణమై వచ్చినప్పుడు వాళ్ళు ఎరుకో దగ్గరలో అంటే నెబో కొండ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళకి ఎంతోమంది రాజులు ఎదురైనారు. ఆ రాజులందరూ వీళ్ళని ఆటంకపరిచారు. వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడు, మోషేని యెహోషువని ముందు నిలబెట్టి ఆయన ఆధ్వర్యంలో వాళ్ళకి ఏ విధమైన హాని జరగకుండా వాళ్ళని నడిపించిన దేవుడు. అలాంటి నడిపించబడిన అనుభవం ఉన్నటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఈ యొక్క వాళ్ళు ఎన్నుకున్న రాజు కాలం వచ్చేసరికి ఏంటంట, వేరే దేశాల ఆ సైన్యం చూస్తుంటే భయపడి దాక్కునే పరిస్థితి వచ్చింది. గొలియాత్ అనేటువంటి వాడిని చూసి భయపడే పరిస్థితి వచ్చింది. సరే దేవుడేం ఊరుకోడు అనుకోండి, వాళ్ళు నన్ను విసర్జించి వాళ్ళు రాజు కోరుకున్నారు కనుక వాళ్ళకి కష్టాలు రావాల్సిందే అని అనుకోలే. సరే నన్ను కాదనుకొని ఇంకోళ్ళని ఎన్నుకున్నారు కనుక వాళ్ళు ఈ కష్టాలు పడి చూసి ఆనందించాలనుకోలే. ఆయన ఏమనుకున్నాడు, దావీదును ప్రేరేపించాడు. దావీదును ప్రేరేపించి అక్కడ తీసుకొచ్చి గొలియాతును అడ్డు తొలగించి అక్కడ మళ్ళా సౌలు ద్వారా కలిగిన ఈ భయాలన్నిటి నుంచి వారిని ఏం చేసినాడు, విడిపించి నడిపించాడు. అప్పుడు దేవునికి అర్థమైంది, వీళ్ళకి రాజుగా ఎన్నుకున్నటువంటి వీడు ఈ సౌలు వీళ్ళకు సగ్గా న్యాయం చేయలేకపోతున్నాడు, వాళ్ళని రక్షించలేకపోతున్నాడు, వాళ్ళని కాపాడలేకపోతున్నాడు కనుక ఇప్పుడు ఈ దావీదును రాజుగా నిర్ణయిస్తే, దావీదును రాజుగా చేస్తే బాగుంటుందని ఆలోచన పుట్టింది దేవునికి. అందుకే గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదును తీసుకొచ్చి, చిన్న బాలుడైన దావీదును తీసుకొచ్చి, గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజు దగ్గర తీసుకొచ్చి రాజు దగ్గర ఆ రాజు అయ్యేటువంటి వాడుగా మార్చబడుతూ వచ్చాడు దావీదు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు పరిపాలన చేసినంతకాలం మనకు బాగానే ఉంటుంది. మనం ఏదో ఎవరో మనం న్యాయం చేస్తాడు అనుకున్నటువంటి పరిపాలకుడు వచ్చేసరికి మనకు నష్టం ఏర్పడేదిగా, అక్కడ వాళ్ళకు నష్టం ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితిలో వాళ్ళు పడిపోవడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి వాళ్ళు విసర్జించారు. ఈ రోజుల్లో దేవుణ్ణి విసర్జించి వేరే వాళ్ళను కోరుకొనుట ద్వారా మనకు కలిగే నష్టాలు మనకు అర్థం కావటంలే. వాళ్ళ భవిష్యత్తు అప్పటికి అర్థమై ఉండదు. అరే దేవుడు మాతో ఉన్నంతకాలము ఆ రాజులందరం ఎదిరించాము, వాళ్ళతో పోట్లాడి వాళ్ళని జయించాం కదా, ఈ రాజు దగ్గరికి వచ్చరికి వీళ్ళ దగ్గరికి వచ్చరికి ఎందుకు పోరాడలేకపోతున్నాం, ఎందుకు భయపడి దాక్కోవాల్సి వస్తుంది, మేము కోరుకున్న వాడే మమ్మల్ని ఏమి రక్షించలేకపోతున్నాడు అని వాళ్ళు బహుశా అప్పుడైనా ఆలోచించి ఉండాల్సింది. అలా ఆలోచించని ప్రజలుగా ఇశ్రాయేలీలు ఉన్నారు. అందువల్ల దేవుడు చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. ఏమంట, వాళ్ళు నన్ను విసర్జించి వాళ్ళకు రాజు నియమించమని కోరుకున్నారు కనుక వాళ్ళు అన్నట్టే వాళ్ళకి ఇవ్వు, వాళ్ళకి తెలిసి రావాలే ఏం జరుగుతుందో తెలిసి రావాలని వాళ్ళని వదిలిపెట్టాడు దేవుడు. ఎన్నో రకాలైన ఇబ్బందులు పడిన తర్వాత ఎంతో కాలానికి, చాలా కాలానికి మళ్ళా దావీదును ఏర్పరిచి వాళ్లకు నియమించి మళ్ళా పూర్వ వైభవాన్ని దేవుడు వాళ్ళకి తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు కోరుకున్న రాజు కాదు, దేవుడు నియమించిన రాజు ద్వారా మళ్ళీ వాళ్ళకున్న పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. మనం కోరుకున్న రాజు కాదండి, దేవుడు మనకు నియమించిన రాజు. అందుకే మనం ప్రార్థనలో కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, మనకు ఏం ప్రార్థన చేస్తున్నావు, నీ చిత్తంలో ఉన్న మంచి ప్రభుత్వాన్ని మాకు అనుగ్రహించు, నీ చిత్తం ఏమైందో, నువ్వు ఏ రాజును మాకు నిర్ణయిస్తావో, నువ్వు ఏ పరిపాలకులను మాకు ఇస్తావో ఆ పరిపాలన చేసేవాళ్ళని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. కనుక మనం ఎన్నుకోవడం కాదు, మనం ఏదో వాడైతే బాగా చేస్తాడు వీడైతే బాగా చేస్తాడని మనం ఎన్నుకోవడం కాదు, దేవుని చిత్తంలో నువ్వు ఏ రాజు నిర్ణయిస్తావో ఆ రాజు మాకు అవసరమని మనం ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. రేపు ఎలక్షన్స్ గురించి కూడా అదే ప్రార్థన చేయాలి. అదే టైంలో దేవుడు నిర్ణయించింది మనకు అవసరం, కానీ మనం నిర్ణయించుకున్నది కాదు, మనం కోరుకున్నది కాదు. పలానోడైతే బాగా చేస్తాడు, పలానోడైతే బాగా చేస్తాడు మనం ఊహించుకుంటే కాదు. దేవుని చిత్తాన్ని జరిగించే రాజై ఉండాలి, అక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే రాజై ఉండాలి. చూడండి, చాలామంది పరిపాలన చేసే వాళ్ళని గమనించినప్పుడు స్వప్రయోజనం ఎక్కువ ఆశించే వాళ్ళు ఉంటారు, అవునా కదా? ఎవరైనా పరిపాలన చేసేటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ ముందు ఏదైనా పని చేయ ముందు నాకేంటి ప్రయోజనం, దీనివల్ల నాకు లాభం ఏంటని ఆలోచించుకొని వాళ్ళకి ఎంత లాభం వస్తుందో చూసి ఆ లాభం పోగా మిగిలింది జనాలకు ఇస్తారంట. ఎవరు?
కొంతమంది దేవుని ఏర్పాటు జరిగించిన వాళ్ళు అనుకోండి, కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళ ప్రయోజనాలు ఆశిస్తారు. బహుశా నేను ఇట్లా విన్నాను, ఏం విన్నానంటే ₹1 మనకి ఇవ్వాలని ప్రజలకు ఇవ్వాలి, ₹1 ఇవ్వాలని నిర్ణయించబడినప్పుడు ఆ ప్రజల చేతికి వచ్చేటప్పటికి దాని విలువ ఎంత అయిపోతుందంట? పావలా అయిపోతుందట. మిగిలిన ముప్పావులు ఏమైపోతుందంటే ఈ కమిషన్లు, వాళ్ళకు వచ్చేటువంటి మరి వాళ్ళకి రావాల్సిన అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన పావలా తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నారంట. ₹1 ఎవరిదండి? ప్రజల రూపాయి కాదు, కనీసం ముప్పావులన రావాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శాంత ముప్పావులా తినేసి పావలా చేతుల్లో పెడుతున్నారు. ఎలాంటి పరిపాలకుల్ని మనం ఎన్నుకుంటే నష్టపోతాం. నేను రాజకీయాలు మాట్లాడట్లేదు. వాళ్ళు అదే ఎన్నుకున్నారు, సౌలుని ఎన్నుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు చాలా నష్టపడుతూ వచ్చారు. దేవుడు వాళ్ళని పరిపాలించినంతకాలం కలిగిన సౌకర్యాలన్నీ పోగొట్టుకున్నారు. అట్లా ఈ దినాల్లో మరి మనం ఎన్నుకోవలసిన, లేకపోతే దేవుని చిత్తంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మనకు అవసరం. మన ఆలోచనలు వద్దు, మన ఆలోచనలన్నీ కూడా వ్యర్థం. ఎందుకంటే మన దేవుడు రాజులకే రాజు. ఆయన రాజ్యాలను నిర్మాణం చేసినవాడు, రాజులను నియమించినవాడు. దేవుడు అంటే రాజులను నియమించేవాడు. ఒక రాజు ఉండాలన్నా ఆయనే, తీసేయాలన్నా కూడా ఆయనే. నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు ఒక కాలంలో. ఆయన ఎంత గొప్ప రాజు అంటే ప్రపంచం మొత్తం పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆ దినాల్లో. ఆయనంట నెబుకద్నెజరు అనేటువంటి రాజు దేవుణ్ణి గణపరచలేదంట. అన్ని రకాలుగా దేవుడు రాజ్యాన్ని నిలబెట్టి, రాజ్యం ఇచ్చి, అన్ని రకాల రాజ్యాలను ఆయన చేతి కింద తీసుకొచ్చి, తర్వాత ఆ రాజు తను తాను అతిశయించుకున్నాడు. నేను గొప్ప అనుకున్నాడంట. నేను గొప్పవాడిని భావించినాడంట. దేవుడు వెంటనే ఏం చేసినాడు? ఆయన రాజ్యాన్ని ఆయన చేతిలో నుంచి తొలగించి ఆయనను, ఆ దేవుడు గొప్పవాడు, దేవుడే నాకు ఇంత గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, ఇంత గొప్ప పరిపాలన చేసే స్థితి నాకు ఇచ్చాడు అని ఆయన తెలుసుకునే వరకు ఆ రాజ్యం ఆయన చేతిలోని తీసేసి ఏం చేసినాడు? రాజుని పక్కన పెట్టేశాడు. మళ్ళీ ఎప్పుడైతే దేవుడే నాకు సహాయం చేశాడు కనుక ఇంత గొప్ప రాజునయ్యాననికి ఆ వ్యక్తి తెలుసుకున్నాడు, ఆ రాజు తెలుసుకున్నాడు నెబుకద్నెజరు, అప్పుడు మళ్ళీ క్షమాపణ కోరినాడు. దేవా, అయ్యా ప్రభువా, నువ్వే గొప్ప రాజు, నీవే గొప్ప దేవుడువు, న్యాయవంతుడవు, నువ్వు ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చే దేవుడువు, ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తావు, ఎవరి దగ్గర నుంచి ఏది తీసేయాలనుకుంటే అది తీసివేసే శక్తి గల దేవుడవు నీవని ఎప్పుడైతే ప్రార్థన చేసినాడో మళ్ళా రాజ్యం, పోగొట్టుకున్న రాజ్యాన్ని దేవుడు ఏంటంటే నెబుకద్నెజరుకు ఇచ్చినాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరికి అధికారం ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాడు, ఎవరిని తొలగించాలనుకుంటే వాళ్ళను తొలగిస్తాడు. గడిచిన కాలంలో పరిపాలన చేసిన వాళ్ళందరూ మా గొప్ప అని చెప్పుకోవడానికి లేదు. దేవుడే వాళ్ళని అక్కడ నియమించాడని చెప్పాలి. అయితే ఇక్కడ ప్రజలు ఎలాగుంటున్నారు, ప్రజల సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ప్రజలకు వాళ్ళు ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశం వచ్చినప్పుడు ప్రజలకు న్యాయం జరిగించినటువంటి పరిపాలకులైతే దేవుడే వాళ్లను తొలగిస్తాడు. ప్రజలకు న్యాయం చేసే పరిపాలకులైతే దేవుడు వాళ్ళను కొనసాగిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? వాళ్ళు ఒక రాజును కోరుకున్నారు, ఈ రాజు అయితే మాకు బాగుంటాడని. అట్లా కాదండి, దేవుడు నిర్ణయించిన రాజు అయితేనే మనకు మంచిది. అట్లా దావీదు దేవుడు నిర్ణయించిన రాజు కనుక చక్కగా ప్రజలను దేవుని ఏర్పాట్లో అన్ని రకాలుగా వాళ్ళకున్నటువంటి కష్టాల్లో, భయాల్లో, లేకపోతే వాళ్ళకి ఏమైనా కలుగుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగించబడి జనులు నెమ్మది పొందుతూ వచ్చారని వాక్యంలో దావీదు పరిపాలన కాలంలోనంట జనులు నెమ్మది పొందుతూ వచ్చారంట. సౌలు పరిపాలన కాలంలోనంట జనులు ఎంతో కష్టం పడుతూ వచ్చారంట, దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటూ వచ్చారంట. అందువల్ల దేవుడు నిర్ణయించిన రాజు మనకు అవసరము. ఆ రాజు ఎవరయ్యా అంటే దావీదు. కనుక చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, యూదులు ఏం చేస్తున్నారు? ఇదిగో మీ రాజు అంటే అతడు మాకు రాజు కాదు, ఈ రాజు మాకొద్దు, ఈ రాజు మాకొద్దు, మాకు కైసరే రాజు, రోమా చక్రవర్తే మా రాజు. కనుక యేసు ప్రభువుని ఆ విధంగా వాళ్ళు తొలగించుకోవడానికి, ఆయన రాజరికాన్ని గుర్తించలేని పరిస్థితులు పడి ఆయన తొలగించుకున్నటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎంతో నష్టపడుతూ వచ్చారు. యేసు ప్రభు వాళ్ళ రక్షకుడినే వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది, వాళ్ళ రక్షకుడినే వాళ్ళు కోల్పోవాల్సి వచ్చింది. చూడండి, ఒకసారంట ఒక చెట్లు మాట్లాడుకుంటున్నాయంట, చెట్లు మాట్లాడుకుంటున్నాయి.
మనుషులే కాదు, చెట్లు కూడా మాట్లాడుకుంటాయి. దీన్ని బట్టి నాకు అర్థమైంది అదే. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం, దయచేసి చూడండి. న్యాయాధిపతులు 9వ అధ్యాయం, అక్కడ కొన్ని మాటలు చూద్దాం మనం ముగించుకునే ముందు. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 8వ వచనం నుండి, చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించు కొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలీవ చెట్టు నడుగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అడ్డు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అన్నాను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అడ్డు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదురా అని వాటితో అన్నాను. అటు తర్వాత చెట్లు వచ్చి, నీవు మమ్మల్ని ఏలుమని ద్రాక్షావల్లిని అడుగగా, ద్రాక్షావల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనను. అప్పుడు చెట్లనియు, నీవు వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పారు. కథ మీకు అర్థమైంది అనుకుంటా. చెట్లకు ఒక రాజు అవసరమయ్యాడు. ఇప్పుడు చెట్లకు రాజు అవసరం. ద్రాక్ష చెట్టుని అడిగినాయంట, ఒలివ చెట్టుని అడిగినాయంట, అంజూరపు చెట్టుని అడిగినాయంట. ఆ చెట్లు ఏం చెప్తున్నాయి? అయ్యో, నేను దేవునికి అవసరమైన చెట్టును, దేవునికి అవసరమైన ఇచ్చే చెట్టును, అది ఇవ్వకుండా వచ్చి నేను రాజుగా ఉండి అటు ఇటు ఊగుటాను, నేను వస్తానా, నేను రానని చెప్తే చివరికి ఎక్కడికి పోయినాయి? ముండ్ల పొద దగ్గరికి పోయినాయి. ముండ్ల పొద, చెట్టు కూడా కాదు అది, ముండ్ల పొద. ముండ్ల పొద అంటే ఏంటి చెప్పండి? ఒక ఎండిపోయిన ముండ్ల పొద. ఎండిపోయిన ముండ్ల పొద దగ్గరికి పోయి నువ్వు మమ్మల్ని నేలు అని అడిగినాయి అంటే చెట్లన్నీ. ఎండిపోయిన పొద దగ్గరికి వెళ్ళి ఈ చెట్లను అడిగినట్టు, నువ్వు మమ్మల్ని నేలు అని అడిగినట్టు. ఓకే, నేను మిమ్మల్ని నేలాలంటే ఒక కండిషన్ ఏంటంట? నేను మిమ్మల్ని నేలాలంటే ఒక కండిషన్. ఏంటి కండిషను? నిజముగా మీరు నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించండి. ఏంటంట? ముండ్ల పొదలో నీడ ఉంటుందా? ముండ్ల పొదలు ఏముంటాయి చెప్పండి? ముండ్లు ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి. ముండ్ల పొదలో ఏదన్నా లోపలికి వెళ్ళడానికి లేదు, బయటకు రావడానికి కూడా లేదు. ఒకవేళ ముండ్ల పొదను ముట్టుకుంటే ముళ్ళు గుచ్చుకుంటాయి. కనుక ఇప్పుడు ఈ చెట్లన్నీ కూడా ఏ రాజుని సెలెక్ట్ చేసుకుంటున్నాయి? వాళ్లకు హాని కలిగించేటువంటి రాజును కోరుకుంటున్నాయి, వాళ్ళకు గుచ్చుకునే రాజును కోరుకుంటున్నాయి. వాళ్లకు నా నీడను ఆశ్రయించండి అని చెప్తుంది ఈ ముండ్ల పొద. ముండ్ల పొదలో నీడ ఉంటుందా? ముండ్ల పొదలో ఉండడం కంటే కూడా ఆ ముండ్ల పొదకు వెళితే ఆ ముళ్ళే మనకు గుచ్చుకుని మనకే గాయాలయ్యి మనమే బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు చూడండి, ఎంతమంది దగ్గరికి పోయినాయి ఈ చెట్లు? 4 దగ్గరికి పోయినాయి. ఒకటో చెట్టు ఏంటి? ఒలీవ చెట్టు. అబ్బాయి, నేను దేవునికి అవసరమైన దాన్ని నేను రాను. రెండోది అంటే ఇంకా చూడండి, ఆ 3 చెట్లు ఏమంటున్నాయి అంటే, నేను ఇది వదిలిపెట్టి ఆడకొచ్చి అటు ఇటు ఊగడానికి రావాలన్నా నేను రానంటున్నాయి. అటు ఇటు ఊగడానికి వస్తా. చూడండి, ఇలాంటి పరిపాలన చేసేటువంటి పరిపాలన నాకొద్దు, అలాంటిది నాకొద్దు అని దేవునికి అవసరమైన దానిని అవి తప్పుకుంటే, ముండ్ల పొద, నేను మీ రాజును, మీరు రండి నన్ను ఆశ్రయించండి అని. ఒకవేళ ఆశ్రయించలేదా? ఏమన్నాడు అక్కడ కింద? ఏమన్నది చెట్టు పొద? ఒకవేళ నన్ను లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేనని చెట్లతో చెప్పాను. అగ్ని, ముండ్ల పొద దేనికి సూచన అంటే కాల్చివేయబడడానికి సూచన. ముండ్ల పొద వ్యర్థమైంది, ఎందుకు పనికిరాంది, కాల్చివేయబడ్డా తప్ప ఎందుకు పనికిరాని దాన్ని ఏం చేశారంట వాళ్ళు? ఆ చెట్లు ఏం చేసినాయంట? మమ్మల్ని పరిపాలించు, చెత్తని కోరుకున్నాయి పరిపాలించమని. ఈ రోజుల్లో చెత్త నాయకులను కోరుకోవద్దు, దయచేసి ఏమనుకోవాకండి. చెత్తగా ఆలోచించే వారిని కోరుకోవద్దు. న్యాయం చేసే లేకపోతే నిజంగా మనకు సహాయం చేయగలిగేటువంటి రాజునే మనము కోరుకోవాలి. మనకు హాని చేసే, కీడు చేసే
ఇలాంటి ముండ్ల పొదలను మనం కోరుకున్నామా? ఏంటి పరిస్థితి? చాలా బాధపడాల్సి వస్తుంది, చాలా దుఃఖపడాల్సి వస్తుంది. అరే నాయన, ఎందుకురా బాబు నిన్ను కోరుకున్నావు, ఎందుకు ఇన్ని కోరుకున్నారా నాయన, తర్వాత దిగులు పడాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మన భారతదేశంలో అనేక మంది పరిపాలకులు వచ్చారు. మనకు తెలిసిన కాలంలో పరిపాలకులే కాక అంతకుముందు పరిపాలకులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కథల్లో చదివాం. ఔరంగజేబు అనేటువంటి వాడు చాలా భయంకరంగా హింసించేవాడు, హింసతో కూడా పరిపాలన చేసేవాడని కథల్లో చదివాం మేము, మాకు తెలియదు. కాబట్టి ఇలాంటి పరిపాలకులు మనకు అవసరం లేదు. మనకు ఎలాంటి పరిపాలకులు కావాలా? న్యాయముగా పరిపాలించేవాడు కావాలి. న్యాయంగా పరిపాలన చేసేది ఎవరు? యేసు ప్రభువే. న్యాయంగా పరిపాలన చేసేది ఎవరు? యేసు ప్రభువే. ఒకవేళ ఏదైనా రాజుని కానీ పరిపాలకులుగా నియమించాలంటే ఎవరు? యేసు ప్రభువే. అందుకే ఆయనకు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని బిరుదు ఇవ్వబడింది. ఆయనను మనము కోరుకోవాలి. ఆయనను మనం ఏం చేయాలా? ఆశ్రయించాలి. ఆయన మన పైన రాజుగా ఆయన ప్రతిష్ఠిస్తే ఆయన ఎవరిని మనకు రాజుగా నియమించాలో, ఎవరిని మనకు నాయకుడు నియమించాలో ఆయన చూస్తాడు. కాబట్టి ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేన్ని పడితే దాన్ని నన్ను పరిపాలించు అని మనము కోరుకోకూడదు. మన పరిపాలన ఏమై ఉండాలంట? మనకు మేలు కలిగించేటువంటి వాళ్ళు మనం పరిపాలించాలని కోరుకోవాలి. ఇక్కడ వీళ్ళు ఎవరిని కోరుకున్నారంటే, యూదులు కైసరును కోరుకున్నారు. కైసరు అనేటువంటి వాడు ఏంటంటే, వాడి మాట వినకపోతే చిలువ శిక్ష అమలు చేసి చంపేస్తాడు. అలాంటి వాడిని కోరుకున్నారు. పోనీ యేసు ప్రభువుని విడిపిస్తానయ్యా, అంటే యేసు ప్రభుని విడిపించొద్దు, బరబ్బాను విడిపించు, యేసు ప్రభుని జైల్లోనే ఉంది, బరబ్బాను కోరుకున్నారు. వాడు హంతకుడిని, నేరాలు చేసేవాడిని కోరుకున్నారు. ప్రియులారా, ఇక్కడ ఇశ్రాయేలుని మనం చూస్తున్నాం. దేవుడు చక్కగా నడిపిస్తుంటే ఆయన కాదనుకొని సౌలును కోరుకున్నారు. ఎన్నో బాధలు పడ్డారు. కనుక ఈ దినాల్లో మనం ఎవరిని కోరుకుంటున్నాం? మన దేవుడు ఎవరు? మన రాజు ఎవరు? మనం ఎవరి పరిపాలన కింద ఉండాలి? మన పైన ఎవరు అధికారం చేస్తే బాగుంటుంది అంటే, ఎవరు మన పైన అధికారం చేయాలా? దేవుడే మన పైన అధికారము చేయాలి. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు లోబడుమని సామెతలు 3వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడింది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి లోబడేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. అలాంటి వాళ్ళు ఆయన్ను కోరుకుంటారు, అలాంటి వాళ్ళు ఆయనకు అప్పగించుకుంటారు, అలాంటి వాళ్ళు ఆయన ఏర్పాటులో జీవిస్తారు. అలాంటి వాళ్ళుగా మనం ఉండాలనేదే దేవుని కోరిక. యూదుల్లాగా ఉండకూడదండి. యూదులు ఏం చేశారు? యేసు ప్రభు మాకు రాజుగా వద్దన్నారు. ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దేవుడు మాకు రాజుగా ఉంటే మాకేం బాగోలేదు, మాకు ఇంకొక రాజు కావాలని సౌలును రాజుగా నిర్ణయించుకున్నారు. చెట్లు ఏం చేసినాయి? ఒలివ చెట్టు కాదు, ద్రాక్ష చెట్టు కాదు, అంజూరపు చెట్టు కాదు, మాకు ముండ్ల పొద రాజుగా ఉండాలని కోరుకున్నాయి. ఫలితంగా ఏమైంది చెప్పండి? అన్ని గాయాలు, అన్ని దెబ్బలు, అన్ని బాధలు తప్ప ఏమీ లేదు. అందువల్ల మన రాజు మనల్ని చక్కగా పరిపాలించేటువంటి వాడై ఉండాలి. ఆయన ఎవరంటే యేసు ప్రభు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రాజ్యాలన్నీ ఒక ఎత్తు, ఆయన రాజ్యము ఒక ఎత్తు. 1000 సంవత్సరాలు సింహాసనం వేసుకొని ఏం చేస్తాడంటే, ఇనప దండంతో ఏళ్తాడంట ప్రపంచాన్ని. ఆయన ఇనప దండంతో ఏళ్తామంటే ఎదురు తిరిగిన వాళ్ళని ఆయన ఉక్కు పాదంతో అణిచివేస్తాడు. అవినీతి చేసేవాళ్ళని అణిచివేస్తాడు, పాపం చేసేవాళ్ళని అణిచివేస్తాడు, లంచాలు తీసుకునే వాళ్ళని అణిచివేస్తాడు. మరి చూడండి, హత్య చేసేవాళ్ళని అణిచివేస్తాడు, నేరాలు చేసేవాళ్ళని అణిచివేస్తాడు, అన్యాయాలు చేసేవాళ్ళని అణిచివేస్తాడు. ఆయన పరిపాలన, అటువంటి వారి పరిపాలన రాబోతూ ఉంది ఒక కాలంలో. ఆ పరిపాలన ప్రభు చిత్తమైతే మనం కూడా చూస్తాం. ఒకవేళ సంఘం ఎత్తబడిన అనుభవంలో మనం ఉన్నా కూడా తిరిగి మళ్ళీ మనల్ని వెంటబెట్టుకొని వచ్చి మనల్ని ఈ లోకంలో ఆ పరిపాలన మనం కూడా ఆ పరిపాలన ఉండేట్లు యేసు ప్రభు చేస్తాడు. మనం ఖచ్చితంగా చూస్తాం. కనుక అటువంటి పరిపాలన మనం కోరుకోవాలి, లోపం లేని పరిపాలన. అలాంటి పరిపాలన యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలడు. ఆయన్ని మనం కోరుకొని మన పైన ఆయన రాజుగా ఉంటాలనేదే, కాదని తిరస్కరిస్తామా, వద్దంటామా, వ్యతిరేకిస్తామా, నష్టపోతాం. మనము కొన్ని బాధలు అనుభవించక తప్పదు. అలాంటి పరిస్థితి మనము దేవుని బలలో పాలు పొందేదానికి మనకు ఏ విధమైనటువంటి అర్హత లేని పరిస్థితిగా వస్తుంది. కనుక ఆలోచించాలా, ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలా, ఆయనకు లోబడి అయ్యా నువ్వే నా రాజు, నీవే నన్ను నడిపించు అని ఆయన చేతి కిందకు వస్తే మనం చక్కగా ప్రవర్తించిన వారం అవుతాం, ప్రభు బలలో చేయవేయగలుగుతాం. మోకరించండి, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం. ఎవరు మన పరిపాలకుడు అంటే, సాతానా దేవుడా?
ఎవరు మన పరిపాలకుడు, ఎవరు మన రాజు అంటే యేసు ప్రభువా లేకపోతే సైతానుడా అంటే ఏం చెప్తాం? యేసు ప్రభువే మన మన రాజు. అలాంటి అనుభవంలో మనం ఉండాలి. మనం సాతాన్ని నష్టం కలిగించేదాన్ని కోరుకొని నష్టపోకుండా యేసు ప్రభువునే రాజుగా మనం ఎంచుకుంటే అది మనకెంతో ధన్యకరం. మోకరించి మౌనంగా ప్రార్థనలో ఉండండి, ప్రార్థించండి, 1 నిమిషం పాటు ప్రార్థించండి.